అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగ రీత్యా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద సీఎం గారు ఉంచారు, రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి గాను మూల కారణం మన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పుడు, స్వతంత్రం రాకముందు పోరాటంలో ఉన్న కుటుంబం మన రాహుల్ గాంధీ కుటుంబం. మరి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రను చెప్పారు. ఆయన దృష్టికి ఏ విషయాలు వచ్చినాయో మరి మనందరికీ కూడా తెలుసు. ప్రతిదీ కూడా పాదయాత్ర చేయడం అంటే ఒట్టిగా చూసుకుంటూ పోయే కార్యక్రమం కాదు, అని చేసింది. ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి, ఒక మంచి ఆలోచన చేసి ఆ రోజు చెప్పిన మాట ఇది. కుల గణన చేస్తే అందరికీ సామాజికంగా న్యాయం జరుగుతుంది, ఆర్థికంగా న్యాయం జరుగుతుంది, రాజకీయంగా న్యాయం జరుగుతుంది, ఉద్యోగాల రీత్యా కూడా న్యాయం జరుగుతుందనే విషయం ఆ రోజు మన అందరు కూడా ముందుగానే చెప్పిన విషయం ఇది. ముఖ్యమంత్రి గారు మరి మనందరికి కూడా బాధ్యత ఇస్తూ ముందుకు తీసుకోవాలని చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అందరూ బయట ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలు ఏదైనా అంటారు, ఇక అనకపోతే వాళ్ళకు కూడా ఉండదు కాబట్టి ఇదెందుకు అదెందుకు అని. కుల గణన అనేది ఒక బీసీ కులానికే కాదు. ఇప్పుడు బియ్యంలో ఒడ్లు ఉంటాయి, మనం ఒడ్లను తీసేస్తామా, బియ్యం తీసేస్తామా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఆ పేరు పెట్టాల్సి ఉంది కాబట్టి బీసీ కులగణన చేస్తే మరి ఇప్పుడే కార్పొరేషన్ చైర్మన్ గిద్దారెడ్డి గారికి వేదికపైకి తీస్తే తొందరగా మనకు లెక్క దొరుకుతుంది. అంటే బియ్యాన్ని ఈజీగా మనం నీట్గా చేయాల్సి వస్తుంది. అట్లానే కులగణన కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళను తొందరగా కూడా లెక్క చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏదో వేరే విధంగా చెప్పి ఓటు పోతాం ఆడిపోతాం, ఇది అసలు ప్రజలకు చేసే మనస్తత్వం ఉండాలి. మంచి చేసేదానికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి, ఇంకా సూచన ఇవ్వాలి. మరి ఏదైనా ఉంటే ఇట్లా చెయ్యండి అని కూడా మనకు చెప్పాలే కానీ చేసేదాన్ని అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. ఇది ప్రజల కోసం ఇంటింటికి సర్వే. గత ప్రభుత్వం ఏం చేసింది, ఒకటే రోజులో సర్వే చేసి ఏదో మాయమంత్రం చేసినట్టు చేసింది, కానీ అది ఒక్కటి కూడా మరి బయటికి రాలేదు. ఎవరికి కూడా న్యాయం జరగలేదు, ఒకరికి ఉద్యోగం రాలేదు, ఒకరికి ఏమి కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ధర్మంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెయ్యాలనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఇది. కాబట్టి మనమందరం కూడా ముందుకెళ్ళాలి, ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళాలి. కార్యకర్తలము ఇది పార్టీలకు కాదు, ఏమి పార్టీలకు అతీతంగా మనం చేసే పని కాబట్టి మనమందరం కూడా ఇంటికి వెళ్ళాలి. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా వేస్తారు, వాళ్ళతో పాటు కూడా మనం తిరగాలి. గతంలో ఏమైంది, గుళ్ళను చెట్టు కిందనో పుట్ట కింద కూర్చొని ఒట్టిగా రాసి ఆ రాత కూడా ఎవరికి మరి చూపెట్టలేదు. అలా కాకుండా నిజమైన సర్వే చేయాలి, నిజమైన అర్హులందరూ కూడా న్యాయం చేసే పరిస్థితి సమయం మన చేతిలో ఉంది. మనమందరం కూడా కష్టపడ అని చెప్పిన మొన్న గాంధీ భవన్ లో సీఎం గారు చెప్పారు. ఈ సర్వే అనేది ఒట్టి ఎక్స్రే తీయడం కాదు, మెగా టెస్టింగ్. అంటే ఇంకా మళ్ళా టెస్ట్ చేసే అవసరం లేదు. ఒక 20 ఏళ్ల వరకు మనకి ఎలాంటి సర్వే కూడా అవసరం లేదు, అంత మంచి సర్వే ఇది అని మెగా సర్వే అని చెప్పడం జరిగింది. అలాంటి సర్వేలో మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం చెప్పడం జరిగిందో దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు సోదరుడు అనిల్ కుమార్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో పిసిసి కార్యవర్గం దీని మీద సమగ్ర డిస్కషన్ చేయడం జరిగింది. ఏదంటే బీసీ సర్వే మీద. ఎందుకంటే గతంలో 1931 సంవత్సరంలో
అంటే బ్రిటిష్ కాలం నాడు సర్వే చేసిన బీసీ కులగణన మీద, దాని తర్వాత బీసీ కులగణన మీద ఎప్పుడు కూడా మనకి ఇంకా సర్వేలు చేపట్టలేదు. ఆ రోజు బేస్ చేసుకునే ఈ రోజు కూడా మనం ఇంకా రిజర్వేషన్ అనేది కల్పిస్తా ఉన్నాం. కాకపోతే మీకు అందరికీ తెలుసు, గతంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను మొత్తం రూపుమాపాలి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావాలని చెప్పేసి ఒక తాటి మీదకి తీసుకొని రావాలి, సమాజంలో అందరినీ సమానంగా అక్కడ తీసుకొని రావాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో కూడా వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తర్వాత ఇతరత్ర హక్కులు కూడా కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తరతరాలుగా ఇందిరాగాంధీ గారు ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని తర్వాత 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజీవ్ గాంధీ గారు అందరికీ రాజకీయ రిజర్వేషన్లు, ఎందుకంటే బీసీలకు గతంలో లేకుండేవి, బీసీలకు కూడా అన్ని కులాల వారికి కూడా స్థానిక సంస్థలను కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అది ఒకటే కాకుండా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనకు ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి అందరికీ పెద్ద భూస్వాముల నుండి ఎక్కువ భూమి ఉన్న వారి నుంచి సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి భూమిని, మిగిలిన భూమిని ప్రతి ఒక్కరికి ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా ఆర్థిక అసమానతను రూపుమాపడానికి వారి వంతు కృషి చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలందరికీ బ్యాంకులను వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేసిన ఘనత. అదొకటే కాకుండా మళ్ళీ 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ గారు తీసుకొని వచ్చి బాండెడ్ లేబర్ ను తొలగించి ప్రతి ఒక్కరిని కూడా అందరు సమానంగా నిరూపించడానికి ప్రయత్నించినటువంటి ఇందిరాగాంధీ, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అయితే ఇవన్నీ మనము అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చినది మన కాంగ్రెస్ ప్రభుత్వాలు. మీరు చూడండి, నెహ్రూ ప్రభుత్వం నుండి పట్టుకొని ఇప్పటి వరకు, మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ అన్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని కులాలను, మతాలను సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన పార్టీలు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలు అని చెప్పక తప్పదు. తర్వాత మొన్న మీరు అందరూ చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాలు మనం అందరం కొట్లాడుకున్నాం, సకల జనులు అందరం కొట్లాడుకొని అజిటేషన్ చేసి సోనియా గాంధీ చలో వల్ల పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.